సో ఇది కదా అసలైన ఆడవాళ్ళు ఎక్కువసేపు రోజు మొత్తంలో ఉండే ప్లేస్ ఇది. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటే చేసే వంటలు అంత హాయిగా ఉంటాయి. సో ముందు ప్రశాంతంగా ఉండాలి మేడం, అన్నీ కూడా హ్యాండీగా ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే మెయిన్ రిక్వైర్మెంట్ అండి, కిచెన్ వచ్చేసరికి బ్యూటీ కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో యూటిలిటీ మిస్ అయిన కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా అది యూజ్ ఉండదు కదా అండి. సో ఇది పార్టిషన్ మేడం, సింపుల్ పార్టిషన్ చేసాం, హెవీగా ఏం లేదు. వాళ్ళ దగ్గర చాలా ఆర్టిఫాక్ట్స్ అవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. సో అందుకని వాటికి డిస్ప్లేకి కూడా ఒక గ్లాస్ డోర్ ఇచ్చాం మళ్ళీ ఇటువైపు. సో అటువైపు కూడా కనిపిస్తుంది అది మనకి, 2 sides విజిబిలిటీ ఉంది. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది ఇట్లా ఓపెన్ పెడితే డస్ట్ క్లీనింగ్కి ఎక్కువ పడుతుందేమో అని. కాదా? ఇది ఒక యాక్చువల్లీ అంతే మేడం, ఇది ఒక బ్యూటీ. ఎందుకంటే మొత్తం అన్ని క్లోజ్ చేసినా కూడా ఆ ఫీల్ రాదు మనకి. కొన్ని ఓపెన్ ఉండాలి, కొన్ని క్లోజ్ ఉండాలి. ఆ ప్రపోర్షన్ అది ఇంపార్టెంట్ అండి. అందుకని కొన్ని చోట్ల ఓపెన్ కూడా పెట్టాలి మేడం, తప్పదు. యా. సో ఇది కిచెన్ అండి. కిచెన్ సింపుల్ పింక్ థీమ్లో వెళ్ళాము. ఇల్లంతా రోజ్ గోల్డే. సో ఇదేంటంటే దీన్ని కాంట్రాస్ట్ చేస్తా కొంచెం పింక్ థీమ్లో వెళ్ళాము. సో ఈ వాల్ అంతా టాల్ యూనిట్స్కి వెళ్ళిపోయాం మేడం. ఈ మొత్తం వాల్ అంతా కూడా టాల్ యూనిట్సే. సో అది మన ప్యాంట్రీ యూనిట్. చూసాను ఇప్పుడు ఇట్లాగా మూవబుల్ ఇస్తున్నారు, సో దట్ ప్లేస్ సేవ్ అవుతుంది. పాయింట్. సో దీంట్లో కూడా అప్లయన్సెస్ కార్నర్ మేడం, ఇదంతా కూడా ఈ టాల్ యూనిట్ మొత్తం అప్లయన్సెస్ కార్నర్. మీకు స్విచ్ బోర్డ్ అక్కడే ఉంటుంది, డైరెక్ట్ గా మీరు దీని మీద మిక్సీ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక దాన్ని తీసి మొత్తం ఇదంతా కూడా అప్లయన్సెస్ కార్నర్ అండి. ఎవ్రీథింగ్, ఎవ్రీ షెల్ఫ్. ఇది ఏ మెటీరియల్ అండి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సపోజ్ రైస్ కుక్కర్ పెట్టేసాం అనుకోండి, రైస్ కుక్కర్ లోపల ఎప్పుడు పెట్టకూడదు మేడం. అవునా? అది పాడైపోతుందేమో. 100% పాడవుతుంది. రైస్ కుక్కర్ అయితే బయటే పెట్టుకోవాలి. నేను అంటున్నాను ఏంటంటే కాఫీ మేకర్, టోస్టర్, మనకి ఏదైనా చిన్న ఉంటాయి కదా, మిక్సీస్, జార్స్, బ్లెండర్స్, ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, ఫైన్, గాట్ ఇట్. రైస్ కుక్కర్ ఒకటి, వెట్ గ్రైండర్ ఒకటి మేడం. ఇవి లోపల పెట్టద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. సో ఇక్కడ నుంచి కిచెన్ మేడం, ఇది మన రెగ్యులర్ వే. టాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము. దీని కంటిన్యూషన్లో ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్, ఇది మళ్ళీ కార్నర్ యూనిట్ ఇచ్చాము. సో దట్ బయటకు వస్తుంది. నైస్. సో కార్నర్ యూనిట్ క్వాలిటీ కూడా మీరు వాడింది చాలా బాగుందండి. ఇక్కడ సంథింగ్ అంటే పల్చగా ఉంది. లేదు మేడం, ఇదంతా కూడా టాండమ్ వే వాడాము. మా దగ్గర మేము ఎస్ఎస్వి కానీ ఇవేమీ వాడము అనమాట. సో 100% క్వాలిటీ అయితే నాకు చాలా పర్టికులర్. నేను కూడా ఇది వీడియోలో చూస్తున్న మీకు అర్థమవుతుంది, బట్ అదర్వైజ్ ఆల్సో బయట నుంచి చూస్తుంటే కూడా అడుగడుగున వాల్ డికాస్ ఇంటీరియర్ డిజైనర్ స్టూడియో దగ్గర మీరు ఇవన్నీ చేయించుకుంటే క్వాలిటీ స్టఫ్ ఉంది అని మాత్రం అయితే గట్టిగా చెప్పచ్చు. బికాజ్ నేను లైవ్లో చూసి చెప్తున్నాను కాబట్టి. సో ఇది బాటిల్ పుల్అవుట్ మేడం. బాటిల్ పుల్అవుట్ కూడా టాండమ్దే వాడాము. సో దీని లోపల మళ్ళీ ఫిక్స్ చేసేసాము. వీటి షెల్ఫ్ లైఫ్ ఎంత కాలం వస్తుందండి? సో దట్ ఇవి యూజువల్లీ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కిచెన్లో. మేడం ఇదంతా కూడా మనం వాడే హార్డ్వేర్ని బట్టి. ఓకే, సో మా వైపు నుంచి మెయింటెనెన్స్ వారంటీ నేను మార్కెట్లో ఉందని నాళ్ళు ఇస్తాను మేడం. ఓకే, నేనేం కార్పొరేట్ కంపెనీ కాదు, నా తర్వాత ఎవరో వచ్చి కూర్చుంటారని చెప్పడానికి. నేను మార్కెట్లో ఈ వర్క్ చేస్తున్నాను. అంటే ఒక రకంగా లైఫ్ టైం వారంటీ ఇస్తాం. ప్లై ఈజ్ ఆల్రెడీ లైఫ్ టైం వారంటీ అండి. ఇట్ విల్ కమ్ విత్ సర్టిఫికెట్. ఓకే, హార్డ్వేర్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ నా వైపు నుంచి నేను మార్కెట్లో ఉన్న నాళ్ళు 100% ఏముంది చెప్పండి ఒక్కసారి. ఎంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ప్రవీణ గారు. సో కళ్ళు మూసుకొని యూ కెన్ జస్ట్ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ దేర్. నైస్. సో సింక్ కూడా ఇప్పుడు అంతా ప్రతి చోట మనం వాడుతున్నాము. షవర్, టంబ్లర్ యూనిట్ అన్నీ ఉండేవి, అదే ఇచ్చాము. సో ఇది ఐలాండ్ కమ్ డైనింగ్ టేబుల్ కింద చేసాం మేడం. ఓకే, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అటు ఎక్స్టెండ్ చేసింది. సో లేదు అంటే దే కెన్ బి క్లోజ్డ్. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో అన్నారు కదా, వండిన చోట నుంచి డైనింగ్ టేబుల్ దాకా తీసుకురావడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండకపోవచ్చు. చక్కగా కుక్ వచ్చి చేసేసి ఈ కింద పెట్టేసేసుకొని ఐటమ్స్ అన్నీ ఉప్పు, పప్పు, కారం ఎక్సెట్రా అన్ని కింద పెట్టేసేసుకొని వీళ్ళు హ్యాపీగా పైన డైన్ చేయొచ్చు అండ్ మళ్ళీ కావాలంటే కింద పెట్టేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది ఇదైతే మాత్రం. సో ఇదొక చిన్న ఫోల్డబుల్ టేబుల్ కింద చేసి ఇచ్చాం అనమాట వీళ్ళకి. వెరీ నైస్. నెక్స్ట్ కమింగ్ టు పూజ అండి.
సో పూజా యూనిట్ కూడా చాలా సింపుల్గానే చేసాము, హెవీగా ఏం లేదు. సో లోపల అదేంటండి వెనకాల వచ్చింది ఏదండి ఫోటో ఉన్న వాల్? అదంతా గ్లాస్ అండి, కస్టమైజ్డ్ గ్లాస్. గ్లాస్ మీద ప్రింట్ చేయించారు. Yes, exactly. అండ్ వెనకాల లైట్ పెట్టాం. బ్యాక్ లైట్ కస్టమైజ్డ్ గ్లాస్ అండి ఇదంతా. సో పైన కూడా మన శ్రీచక్రం కూడా అంతే, అది కూడా గ్లాస్ అది కూడా గ్లాస్ మీదే ప్రింట్ చేసాం. చేశారు. సూపర్ అసలు. గ్లాస్ మీద ప్రింట్ చేసాం కాబట్టి ఆ 3D ఎఫెక్ట్ అనేది మనకి తెలుస్తుంది మేడం. నైస్ వెరీ లైవ్లీ. వెరీ లైవ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది చిన్న ప్రసాదం ట్రే, అంటే ఎప్పుడైనా కావాలి అంటే వాళ్ళు యూస్ చేసుకునేలాగా చిన్న ప్రసాదం. పండగలు అప్పుడు అవసరం అవుతాయి కదా. సో మా ఆంటీ కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా ఐ వెంట్ ఫర్ అ స్మాల్ స్టూల్ హియర్, యూస్ చేసుకొని షీ కెన్ సెట్ డూ ద పూజ అండ్ గెట్ కమ్ బ్యాక్ అగైన్ అనమాట, మళ్ళీ పెట్టేయచ్చు. చాలా ఆలోచించారండి, ఎంత యూజర్ ఫ్రెండ్లీ ఆలోచన. అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి వాళ్ళు కింద కూర్చొని పూజ చేసుకోలేరండి. ఎవరండి ఒక్కసారి చెప్పరా, ఇంటీరియర్ చేసే వాళ్ళు కూర్చోనంట పూజ చేసి మళ్ళీ లోపలికి జరిపిస్తారు. అబ్బా అసలు ఏమన్నా థాట్ అసలు. వెరీ గుడ్. నాకు మీ వర్క్ ఎంత నచ్చిందో, క్లయింట్ రిక్వైర్మెంట్, మీరు ఆల్మోస్ట్ వాళ్ళ షూస్లోకి వెళ్ళిపోయి మీరైతే ఏం చేస్తారో, సో క్లయింట్కి కూడా అది అవసరం కదా, మనం చేయాలి కదా అని ఆలోచించినట్టు. వెతుక్కుంటా వచ్చే క్లయింట్స్ అందరూ కూడా మాక్సిమం ఆ కస్టమైజేషన్ కోసమే వస్తున్నారండి. సో నేను ఆ కస్టమైజేషన్ కోసమే నేనేమి ఇప్పుడు 100 ఫ్లాట్స్ 50 ఫ్లాట్స్ అలా చేయట్లా. పర్ క్వార్టర్ అంటే నాకు ఒక్కసారి ఒక క్వార్టర్లో ఓన్లీ 8 to 9 ఫ్లాట్స్ మాత్రమే రన్ అయ్యేలా చూసుకుంటున్నాను మేడం. కానీ ప్రవీణ గారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఐన్స్టీన్ బ్రెయిన్ ని మ్యూజియంలో పెట్టినట్టు మీ బ్రెయిన్ కూడా మ్యూజియంలో పెట్టి అసలు ఏం జరుగుతుంది ఆ బుర్రలో, ఆ వైరింగ్ ఏంటి అన్నది చూడాలి. బికాజ్ యూఆర్ వెరీ క్రియేటివ్. అంటే వెరీ పర్టికులర్ అండి, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ నేను చాలా పర్టికులర్. మా స్టాఫ్ నన్ను తిట్టుకుంటారు కూడా ఆ విషయంలో. అందుకనే వర్క్ ఇంత పర్ఫెక్షన్ గా ఉందన్నమాట.